డియర్ సిటిజన్స్ నమస్తే. మొన్నటిదాకా మన దేశంలో కొంతమంది నాయకులు జమిలీ 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 ఎలక్షన్లు వస్తున్నాయి రావాలి అంటూ భజన చేశారు. ఒకరేమో కేంద్ర స్థాయిలో జమిలీ జమిలీ జమిలీ, ఆయన ఎందుకు జమిలీ అంటున్నాడంటే ఏ ఇన్నిసార్లు ఎలక్షన్లు వస్తే మనకి ఇబ్బందబ్బా. ఒక్కసారి దేశమంతా అన్ని ఎలక్షన్లు, శాసనసభ లోక్సభ అన్ని ఎలక్షన్లు ఒకటే పారి అయిపోతే ఇక 5 ఏళ్ల వరకే మనం హాయిగా కదలకుండా కూర్చొని పెద్ద పెద్ద వాళ్ళతో మంతనాలు పెట్టుకొని వరుస పెట్టి ఒకదాని వెనకాల ఒకటి అమ్ముకుంటూ పోవచ్చు. ఏ చట్టాలైనా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అని ఆయన ఉద్దేశం. అయితే ఇది బయటకు చెప్పరు సుమా, ఇది బయటకు చెప్పరు, లోపల ఇదే ఉద్దేశం జమిలీ. దీని మీద జమిలీకి ఎంతో ఆదా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. ఇదనమాట బసిబూసి మారేడికాయ అంటారు చూడు, అది మెయిన్ ఉద్దేశం. మాత్రం ప్రజలకి బాధ్యత, అది ప్రజల ఎడల బాధ్యత ఏముండదు. 5 ఏళ్ల వరకు, 5 ఏళ్ల తర్వాత చూసుకుందాం. ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇక అడిగేవాడు ఉండడు. దున్నపోత మీద వాన పడ్డట్టే ఇప్పుడు రైతులు దీక్షలు చేస్తుంటే మనం పట్టించుకుంటున్నారా? లేదు. ఆ విధంగా ఇంకాస్త మొండిఘటంగా ఉండొచ్చు. ఒక్కసారి ఎలక్షన్లు అయిపోతే ఇక ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం లేకపోతే, ఇది వాళ్ళ ఉద్దేశం. పాపం ఇంకొక ఆయన ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మొన్నటిదాకా జమిలీ జమిలీ అన్నాడు. ఆయన అంటూ క్యాడర్ ని కాపాడుకున్నాడు. జమిలీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడు, మనం ఎక్కేస్తాం. అబ్బాయి ఎట్లా కళలో ఉంటాడు, ఊహల్లో ఉంటాడు అంటే వెనకడుగు ఒకటేదో ఒక ఆయన కలగంటాడు, నెత్తి మీద నూనె కుండ తీసుకుపోతా, నేను నూనె అమ్ముతా, అది చేస్తా, ఇది చేస్తా అన్న ఓ చాలా చాలా. ఇక ఆఖరికి ఇట్లా కొడుకు మరి భార్య పిల్లవాడిని కొడుతూ ఉంటే తిడుతూ ఉంటే నేను ఇట్లా పెట్టి ఇట్లా అంటాను అని కాలు పెట్టి అంటే నూనెంతా ఉలికిపోయి ఆ విధంగా అన్నమాట పగటి కళలు. సో ఈయన కూడా అబ్బా జమిలీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడు, మనం ఎక్కేస్తాం, అయిపోతాం. నువ్వు హోమ్ మినిస్టర్, ఎవరు అచ్చెన్నాయుడు హోమ్ మినిస్టర్, ఆయన డిక్లరేషన్ ఇక చూస్తాం మీ తడాకా అని పోలీసుల్ని, ప్రజల్ని, అధికారుల్ని ఒకటే. ఇప్పుడు మినీ సంగ్రామం వచ్చింది. 4+1 4 స్టేట్లు ఉంటాయి, కేంద్ర పాలిత ప్రాంతం. ఇదే సంవత్సరం అండి 21. మనకు 19లో ఎలక్షన్ జరిగినాయి ఆంధ్రప్రదేశ్ లో. అంటే 5 ఏళ్ళు అంటే 24లో ఎలక్షన్ రావాలి. జమిలీ అనుకుంటే 22కు రావాలి, అంతే కదండి. అయితే ఇప్పుడు 21లో ఈ 4 స్టేట్లకి మరి కేంద్ర పాలిత ప్రాంతానికి జరుగుతున్నాయి. అంటే వీళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ పెట్టి మళ్ళా నెక్స్ట్ ఇయర్ రద్దు చేసి జమిలీకి పోతారా? లేదు కదా, కాదు కదా. జమిలీ లేదు ఉండాలని ఆశపడ్డారు వాళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కో రీజన్. సో నో జమిలీ. చాలా మంది మామూలు సామాన్య ప్రజలు కూడా కొంతమంది ఉన్నారు, భక్తులు జమిలీ జమిలీ అనుకుంటా భజన చేసుకుంటా. సో నో జమిలీ. ఇక ఎలక్షన్లు జరగబోయే 4 రాష్ట్రాల్లో, మరి కేంద్రపాలిత ప్రాంతంలో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాంలో కూడా ప్రజల్ని డివైడ్ చేయని పార్టీలు, ప్రజల్ని ఏకం చేసే పార్టీలు అధికారంలో రావాలని కోరుకుందాం. అంతేకాదు పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావాలని కోరుకుందాం. మరి మార్జిన్ తక్కువ ఉందనుకోండి, మన మధ్యప్రదేశ్ లో ఏం చేశారు, కర్ణాటకలో ఏం చేశారు, కొనేసుకుంటారు. ఓ 10-20 సీట్లు తక్కువ పడితే కొనుక్కొని అధికారంలోకి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు బాగా ఉంది. రాజస్థాన్ లో కూడా ట్రై చేశారు కానీ వశపడలేదు, వాళ్ళ దగ్గర డబ్బు బాగా ఉంది. ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని ఉండే, దానికి ఒక లెక్క పత్రం ఉండే, అది తీసేసి కేర్స్ ఫండ్, పిఎం కేర్స్ ఫండ్ అని పెట్టారు. అది ఎవరి కేర్ కొరకో నోబడి నోస్, ఎవరికి తెలియదు. ఇప్పుడు కొత్త రకం సందాలు మొదలైనవి. మొన్న ఆయన ఎవరు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా కింద మీద పడుతున్నాడు. అరే నన్ను దమకాయిస్తున్నారు, విరాళం ఇయ్యి అని అనేసి గగ్గోలు పెడుతున్నాడు. సో బలవంత పోసులు మొదలైనవి. దేని పేరు మీద మీ అందరికీ తెలుసు. సో అన్ని ఫండ్స్ అక్కడికే పోతాయి, గయారాంలను కొనుక్కునేటందుకు హార్స్ ట్రేడింగ్. సో ఈ ఎలక్షన్ లోపల వచ్చేవారు పూర్తి మెజారిటీలో రావాలని అయితే కోరుకుందాం.
ఓకే, ఉంటాను. బాయ్.